అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ నేతలు ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి గురించి మాట్లాడినందుకే కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయలు అవినీతి అక్రమాలు చేసిందన్నారు. కేసీఆర్ కూతురు కవితే మిమ్మల్ని దొంగ అన్నప్పుడు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు కాల్చే అర్హత బీఆర్ఎస్ నేతలకు ఎక్కడిదని ప్రశ్నించారు. జస్టిస్ ఘోష్ నివేదికలో కేసీఆర్, హరీష్ రావు చేసిన అవినీతి చాలా స్పష్టంగా బయటపడిందన్నారు ఎమ్మెల్యే శంకర్. ఇలా కాళేశ్వరం అంతా కమిషన్ మాయమైపోయిందని చెప్తే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని దోపిడీని అంతా బయట పెడితే ఆ రోజు ఒట్టిగా అబండాలు వేస్తా ఉన్నాడు, ఆరోపణలు చేస్తా ఉన్నాడు అని చెప్పి పారదర్శకంగా ఒక అవినీతి ఏ విధంగా జరిగింది, ఒక లీగల్ కమిషన్ ఏదో ఇష్టానుసారంగా బట్టగాల్చి మీదేసుడు కాదు, ఒక మంచి నిబద్ధత కలిగిన ఈ భారతదేశంలో ఒక పీసీ ఘోషులు అంటేనే న్యాయానికి మారిపోయింది. ఇలా 15 నెలల టైం తీసుకున్నది కూడా అందుకే. కాబట్టి ఇవాళ వాళ్ళంతలో వాళ్ళే తప్పు చేయని చెప్తారు, వాళ్ళంతలో వాళ్ళే పోతారు. అంటే నిజం భగవంతుడు ఎలా ఆయన స్వయాన వాళ్ళ కుటుంబ సభ్యురాలే ఆమెనే ఇలా ప్రకటిస్తూ ఉంది. ఇలా హరీష్ రావు దోపిడీ చేసిండని, సంతోష్ దోపిడీ చేసిందని, అధికారులు కూడా దోపిడీ చేసిరని చెప్పి స్వయంగానే చెప్పినాక ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఇంకా పారదర్శకత కాంగ్రెస్ పార్టీ ఇంకేం చూపెట్టగలుగుతారు మీరు ఆలోచించండి.